హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ అయితే నేను రైస్లోకి కాకరకాయ ఫ్రై రసం చేస్తున్నానండి. సో కాకరకాయ ఫ్రై చూసేద్దామా ఎలా చేయాలో. సో కాకరకాయలన్నీ చిన్నగా కట్ చేసుకోండి. మేమైతే ఒక 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి నేను ఒక 6 to 8 కాకరకాయలు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేశాను. అందులోకి ఇలా సాల్ట్, అంటే ఈ చేదు అంతా పోవడానికండి. అంటే చాలామంది కొంచెం చేదు ఉంటే కూడా తినరు కదా. సో ఇలా ట్రై చేస్తే మాత్రం చాలా బాగా వస్తుందండి క్రిస్పీగా. సాల్ట్, పసుపు వేసి బాగా కలిపేసి బాగా పట్టాలండి అన్నిటికీ. సో నీట్గా ఒక 2 minutes బాగా కలిపేయండి, గట్టిగా అంటే ఒత్తుకుంటూ కలిపేయండి బాగా. నేనైతే కాకరకాయ పెద్దగా ఇష్టపడనండి. సో మా ఇంట్లో వాళ్ళు అయితే బాగా తింటారు. సో వాళ్ళ కోసం చేయాల్సిందే. నేనైతే ఎప్పుడో ఒకసారి తింటాను. సో మీరు కూడా నాలాగే కాకరకాయ అంటే ఇష్టం లేదా? సో డెఫినెట్గా ఇలా మాత్రం ట్రై చేయండి. నేను కూడా ఫస్ట్లో తినేదాన్ని కాదు, బట్ ఇలా ట్రై చేసిన తర్వాత మాత్రం బాగా తింటున్నాను అనమాట. అండ్ కాకరకాయ హెల్త్ కూడా మంచిది, అండ్ పిల్లలకి పెట్టడానికి కూడా ఇది సూపర్ ఫుడ్ అండి. సో ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. సో అంతా ఇలా మిక్స్ చేసేసిన తర్వాత ఒక 15 to 20 minutes మూత పెట్టేసేయండి, క్లోజ్ చేసేసుకోండి. ఎందుకంటే అందులో ఉన్న చేదు మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట, మనం సాల్ట్ వేసాం కాబట్టి. ఒక 15 to 20 minutes బాగా అలా క్లోజ్ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకోండి. కలిపేసి ఇలా ఒత్తేయాలన్నమాట, మొత్తం రసం అంతా వచ్చేయాలి అందులో ఉన్నది. చూసారా వాటర్ అంతా ఎలా వచ్చేస్తుందో. సో అందులోనే చాలా ఒక 50 to 80% వరకు చేదంతా వెళ్ళిపోతుందండి. మొత్తం అంతా ఇలా పిండేసుకోవాలన్నమాట, అందులో ఉన్న వాటర్ అంతా బయటికి స్క్వీజ్ చేసేయాలి. కొంతమంది స్మాషర్తో స్మాష్ చేస్తారు మొత్తం వచ్చేయాలని. సో అలా చేస్తే మొత్తం ఇదంతా పేస్ట్ అయిపోతుంది. సో కాబట్టి మీరు చేత్తోనే ఇలా ట్రై చేయండి. మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు ట్రై చేయండి. సో ఇలా డ్రైగా అయిపోతాయి అన్నమాట పిండేసిన తర్వాత. సో నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. అండ్ ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, ఇంకా కొంచెం క్రిస్పీగా లోపల బాగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలంటే లాస్ట్లో కొంచెం, అంటే దించేసే ముందు అందులో కొంచెం బియ్యం పిండి కానీ శనగపిండి కానీ వేసుకోండి, ఇంకా బాగా క్రిస్పీగా ఉంటుంది. మీరు అలా చేస్తే అది చపాతీలోకి కానీ రోటీలోకి కానీ అలా అయితే చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. అలా చేసుకుంటే ఇంక అసలు చేదే ఏం అనిపించదు. నేనైతే అలా చేయట్లేదు, ఎందుకంటే మేము రైస్లోకి తింటాం కాబట్టి శనగపిండి అవి వేస్తే కొంచెం టేస్ట్ వేరేలాగా వస్తుంది. సో అందుకే నేను నార్మల్గానే చేసేస్తున్నాను. సో ఇందులో ఆయిల్ బాగా వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఫ్రెష్గా వేసుకుంటే ఎంతో మంచి స్మెల్ వస్తుంది కదండి. మీకు కూడా కాకరకాయ ఫ్రై ఇష్టం అంటే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. సో వెల్లుల్లి వేస్తున్నాను అండి, నేను రెమ్మలతోనే వేసేస్తున్నాను, తీయట్లేదు. మీకు కావాలంటే తీసుకొని కొంచెం దంచేసుకొని వేసుకోవచ్చు. ఒక 3-4 డ్రై చిల్లీ వేసానండి. టేస్ట్ మాత్రం చాలా బాగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు డెఫినెట్గా కామెంట్లో చెప్పండి. సో బాగా వేగిపోయాయండి. సో నెక్స్ట్ ఇందులోకి మనం కాకరకాయలు వేసేసుకున్నాము.
కాకరకాయలు కూడా కొంచెం దీనికైతే ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే కాకరకాయలు బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి. అండ్ కాకరకాయలతో పకోడాలు కూడా చేస్తారంట. నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే ఒకసారి నాకు చెప్పండి రెసిపీ ఎలా చేయాలో. ఈ ఫస్ట్ స్టెప్ మాత్రము స్కిప్ చేయొద్దండి, సాల్ట్ పసుపు వేసి స్క్వీజ్ చేయడము, ఎందుకంటే చాలా వరకు చేదు అక్కడే పోతుందన్నమాట. సో చాలా బాగా వస్తుంది ఫ్రై మాత్రము. బాగా ఫ్రై చేసుకున్నాను ఆయిల్లో. సో నెక్స్ట్ ఇందులోకి పౌడర్ వేసేస్తున్నానండి. ఇది నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనమాట, ఎందులోకైనా అవసరం పడితే అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా యూజ్ చేయవచ్చని. ఇందులోకి కొబ్బరి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకున్నానండి. నేను వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసుకుంటాను ఇందులో. మీరు కావాలంటే అందులో స్కిప్ చేసుకొని ఇందులో వేసుకోవచ్చు. ఈ రెసిపీ కూడా నేను మళ్ళీ ఒకటి డీటెయిల్ వీడియో చేస్తానండి, ఎందుకంటే ఇలా మార్నింగ్స్ కానీ ఇలా లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్కి కానీ సో ఇలా ఇన్స్టెంట్గా ఉంటే త్వరగా అయిపోతుంది పని. ఇదైతే ఎప్పటికైనా స్టోర్ చేసుకోవచ్చు అండి, ఒక 6 months వరకు కూడా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. బాగా వేగిపోయిందండి. చూడండి, మీకు అప్పుడే కనిపిస్తుంది, ఎక్కడ అంటుకోకుండా బాగా క్రిస్పీగా వచ్చింది. చూసారు కదా, ఎక్కడే కానీ అంటుకోలేదన్నమాట, డ్రై ఉంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే, మీకు యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు, సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ వస్తానండి.